సో మెయిన్గా చెప్పుకోవాలంటే మన హీరోయిన్, ఆమె అందం, అభినయం అండ్ ఆమె పర్ఫార్మెన్స్ అన్న, ఈ మూడింటి గురించి మాట్లాడుకోవాలి. అంటే టాలీవుడ్లో వన్ ఆఫ్ ద మెయిన్ స్టార్ అయ్యే ఛాన్సెస్ ఉందన్న. ఎందుకంటే అంత బాగుంది ఆమె, అంత బాగా చేసింది యాక్టింగ్ కూడా. సో స్రవంతి బెల్లంకొండ గారు, మీకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అంటే మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి క్లైమాక్స్ వరకు తనలో ఉన్న వేరియేషన్స్ అన్నీ మొత్తం అసలు చాలా బాగా నచ్చాయన్న. అంత బాగా చేసింది అమ్మాయి. సో షీ హ్యాస్ అ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. అంటే మన తెలుగు నుంచి చాలా తక్కువ మంది ఉన్నారన్న హీరోయిన్స్. సో ఈమె వన్ ఆఫ్ ద హీరోయిన్ అవ్వాలని నా పర్సనల్ ఒపీనియన్. సో బాగా నచ్చింది ఆమె యాక్టింగ్ నాకు. అండ్ ఆ మూవీ గురించి చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కటి బాగుందన్న. కథ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, మ్యూజిక్ కావచ్చు అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్న, రూపాయికి అసలు వెనకాడకుండా తీసినట్టుందన్న. ఎందుకంటే అంత బాగా ఖర్చు పెట్టారు కాబట్టి అంత బాగా అవుట్పుట్ వచ్చిందన్న. సో ప్రొడ్యూసర్స్కి మాత్రం డబ్బులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెట్టిన దానికి రెట్టింపు వస్తాయి, అంత బాగుంది కథ మాత్రం. సినిమా విషయానికి వచ్చే సినిమా చాలా బాగుంది. స్టార్టింగ్లో హీరోయిన్ ఎంట్రీ నుంచి చూస్తే హీరోయిన్ గారి పర్ఫార్మెన్సు, ఆమె యాక్టింగు ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. ఆ కొత్త ఆవిడలాగా, కొత్త హీరోయిన్ లాగా చేయకుండా ఏదో చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా చేసింది. ఫ్యూచర్లో మంచి లైఫ్ ఉంది ఆవిడకి, మంచి ఒక ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్ వచ్చింది మంచిగా. తర్వాత సాంగ్స్ బాగున్నాయి. ఉన్న ఒక సాంగ్, ఫస్ట్లో ఒక సాంగ్ ఉంది మంచి ఫీమేల్ వాయిస్తో, మంచి సాంగ్ చాలా బాగుంది. ఆ లొకేషన్స్ బాగున్నాయి. ఇందులో విషయానికి వస్తే షూటింగ్ ప్రతి ఆ సినిమా మొత్తానికి లొకేషన్లో ఎక్కడ ప్రొడక్షన్ వాళ్ళు తగ్గకుండా మంచి క్వాలిటీతో, మంచి బెస్ట్ లొకేషన్లలో, మంచి ఏరియాస్లో మంచిగా చాలా బాగా తీశారు. ఇంకొకటి ఏంటంటే పోలీస్ స్టేషన్లో జరిగే ప్రతి ఒక్క సీను చాలా థ్రిల్లింగ్గా ఉంది. సీన్స్ చాలా బాగా తీశారు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఇంటర్వెల్ తర్వాత ఇంకా హైలైట్గా ఉంది సినిమా. ఇంటర్వెల్ తర్వాత చాలా ట్విస్టులు ఉన్నాయి. క్లైమాక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. ఎమోషనల్ చాలా బాగుంది. ఇందులో పోలీస్ క్యారెక్టర్ చేసిన, తండ్రి క్యారెక్టర్ చేసినటువంటి వారి యొక్క యాక్టింగ్ కూడా చాలా బాగుంది. తర్వాత చిన్న విషయానికి వస్తే మ్యూజిక్ పరంగా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చిన్న విషయాల్లో బాగుంది. లాస్ట్ స్క్రీన్ ప్లే, డైరెక్షను, తర్వాత ప్రతి ఒక్కరు బాగున్నాయండి. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడండి. బ్రహ్మవరం పిఎస్ పరిధిలో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది సినిమా. నేనైతే చాలా అంటే ఏం జరుగుతుంది ఏంటి, ఆ ట్విస్టులు కావచ్చు, స్టోరీ నేరేషన్ కావచ్చు, యాక్టింగ్కి కావచ్చు, నేను ఫిదా అయిపోయాను నిజంగా. నాకు చాలా కొన్ని పాయింట్స్, ఆడపిల్లల గురించి చూపించిన పాయింట్స్ కావచ్చు, చాలా బాగా అనిపించింది. ఈ మధ్య రెస్పెక్టబుల్ పొజిషన్స్లో ఉండి కూడా తప్పులు చేసే చాలా కొందరి గురించి దీనిలో చూపించడం, చాలామంది చూసి నేర్చుకోవాలి. అరే మనం ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నాం, అలాంటివి చేయొద్దు. ఇందులో మెయిన్గా మాట్లాడాల్సింది స్రవంతి గారి గురించి. బెల్లంకొండ స్రవంతి గారు వేరే లెవెల్ యాక్టింగ్ చేశారన్న. నిజంగా చాలా బాగా చేశారు. యాక్టింగ్ వైజ్ కావచ్చు, సమ్మెటి గాంధీ గారు, రూపాలక్ష్మి గారు, ఇంకా ప్రేమ్ సాగర్ గారు, చాలామంది చాలా బాగా చేశారు సినిమా. నేనైతే ఈ సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది, అరే 10 మందికి ఇలాంటి సినిమా సజెస్ట్ చేస్తే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. సో థియేటర్కి రండి, ప్రతి ఒక్కరు నిజం చెప్తున్నా, ఒక మంచి సినిమా చూసాం అనే ఫీలింగ్ అందరికీ కలుగుతుంది. థ్యాంక్ యూ. సినిమా చాలా అద్భుతంగా, ఇమ్రాన్ శాస్త్రి గారు స్క్రీన్ ప్లే కూడా ఎక్కడ బోర్ అనిపించకుండా రన్ టైం తగ్గట్టుగా సొసైటీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు, పోలీస్ డిపార్ట్మెంట్ని కీలక పాత్రలలో ఆర్టిస్టులు జీవ గారు, కాకినాడ ప్రసాద్ గారు, ప్రేమ్ సాగర్ గారు వాళ్ళ క్యారెక్టర్లు తగ్గట్టుగా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఫ్యామిలీ ఓరియంటల్ యూత్కి అన్ని రకాలుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఇలాంటి సోషల్ మెసేజ్ మూవీస్ ప్రతి ఒక్కరూ ఆదరించవచ్చు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ స్రవంతి బెల్లంకొండ గారు. ఆవిడ పరిచయం కూడా వెండితెరకి చాలా న్యూ అట్రాక్షన్గా అనిపిస్తుంది. ఫ్యూచర్ గ్రోత్ నిమిత్తం కూడా మంచి ప్రాజెక్ట్స్ ఆవిడ చేస్తారని, ప్రేక్షకుల్ని ఆలరిస్తారని చెప్పేసి ప్రతి ఒక్క ఆర్టిస్టులు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా, ప్రతి ఒక్క స్క్రిప్ట్ కూడా, స్క్రీన్ ప్లే ఒక కిష్లతో ప్రతి ఒక్కరిని ఎత్రాకించే విధానం ఉంది. ఇలాంటి మూవీస్ చాలా అరుదుగా వస్తాయి. వాచబుల్ మూవీ. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పెద్ద మూవీస్కి ధీటుగానే ఈరోజు రిలీజ్ అయ్యే అందరి అభిమానం కోరుకుంటుంది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. బ్రహ్మవరం పిఎస్ పరిధిలో మూవీ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈ బెల్లంకొండ స్రవంతి గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. షీఈస్ ఎ గ్రేట్ ఫ్యూచర్. చాలా బాగా యాక్టింగ్ చేసింది, చాలా క్యూట్గా కూడా ఉంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, ఎక్కడ కూడా తగ్గలేదన్నమాట. మూవీలో మెయిన్ వచ్చేసి సస్పెన్స్ బాగా బాగుంది. థ్రిల్లింగ్గా ఉంది మూవీ అంతా కూడా. ట్విస్ట్లు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో ఇలాంటి మూవీస్, చిన్న మూవీస్ ఇంకా రావాలి. సో ప్రతి ఒక్కరి యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ జీవ గారి యాక్టింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. హీరో యాక్టింగ్ అండ్ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, ఇద్దరు కూడా చాలా బాగా చేశారు.
మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి, తర్వాత పోలీస్ వ్యవస్థలు ఎలా ఉంటాయి అనేది కళ్ళకు కట్టినట్టు చూపించారన్నమాట. అండ్ మంచి ఎమోషనల్ కూడా మూవీ ఉంది. ఎక్స్పెక్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ట్విస్ట్లు అయితే బాగా నచ్చాయి. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి, 100% మీకు నచ్చుతుంది. హాయ్ అండి, ఇప్పుడే బ్రహ్మవరం పిఎస్ పరిధిలో మూవీ చూసాను. చాలా చాలా బాగుంది. వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ అయితే ఇది. అసలు బోర్ కొట్టదు, సినిమా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అండ్ సాంగ్స్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఎక్స్పెక్ట్లీ చెప్పాలంటే ఈ మూవీ ఒక అంటే లేడీస్ కోసం కూడా ఉంది. ఎందుకంటే ఒక చిన్నపిల్లైనా సరే అమ్మాయి అనుకుంటూ ఒక పోలీస్ ఆఫీసరే ఉండి తన చట్టాన్ని తను నెరవేర్చకుండా ఒక అమ్మాయిని ఇచ్చేయడము చాలా రాంగ్ ఈ మూవీలో చూపించారు. అండ్ జీవా గారు, ప్రేమ్ సాగర్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ హీరోయిన్ కూడా క్యారెక్టర్ చాలా బాగుంది. తన నేచురల్గా చాలా బాగా చేసింది. ఎందుకంటే ఫస్ట్ మూవీ చేసినట్టే చేయలేదు. అండ్ చాలా ఎక్స్పీరియన్స్లో ఉన్నట్టు చేసింది హీరోయిన్ అయితే. అండ్ డైరెక్టర్ కూడా చాలా బాగా డైరెక్షన్ చేస్తారు. ఇంకా చాలా మూవీస్ తీయాలని మనస్ఫూర్తి హాయ్ అండి, ఇప్పుడే బ్రహ్మవరం పిఎస్ పరిధిలో మూవీ చూసాము. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇమ్రాన్ శాస్త్రి గారు అనే డైరెక్టర్ నిజంగా ప్రతి ఒక్క సీన్ క్రిస్టల్ చాలా క్లియర్గా చూపించారు. పోలీస్ స్టేషన్లో జరిగే సీన్సే కానీ ప్రతి ఒక్కటి లొకేషన్సే కానీ అన్నీ చాలా బాగున్నాయి. హీరోయిన్ శ్రవంతి గారు అంటే అసలు కొత్త అమ్మాయి లాగానే అనిపించలేదు. చాలా అంటే చాలా బాగా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ లాగా చేశారు. యాక్టింగ్ స్కిల్సే కానీ అన్నీ చాలా అంటే చాలా బాగుంది. జీవా గారును ప్రేమ్ సాగర్ గారు యాక్టింగ్ అయితే నిజంగా చింపేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. సమేట గాంధీ గారు కానీ, బలగం రూపలక్ష్మి గారు కానీ ప్రతి ఒక్కరు సీనియర్స్ ఉన్నారు యాక్టర్స్ ఇందులో. చాలా అంటే చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క సీన్ చాలా క్లియర్గా చూపించారు. మూవీ అయితే ఫ్యామిలీ మూవీలో మంచి మూవీ అనుకోవచ్చు. మంచి మూవీ వచ్చింది. హీరోయిన్ అయితే కొత్త హీరోయిన్ వచ్చింది. అందరూ నిజంగా చాలా అంటే చాలా బాగుంది మూవీ. టోటల్గా అందరూ థియేటర్స్కి వచ్చి తప్పకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ. జానీ ఎస్ పాప ఏ ముందు బాయ్ హీరోయిన్ పాప ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది రిషికొండ. ఈ సినిమాలో ఉంది శ్రవంతి బెల్లంకొండ. నిజంగా తెలుగు ఇండస్ట్రీకి మరో కొత్త హీరోయిన్ వచ్చిందని అనుకోవచ్చాను. నిజంగా రాసి పెట్టుకోండి, సినిమాలో తన పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ్య, వేరే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. చికెన్ ముక్క, మటన్ ముక్క, బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క. సినిమాలో కొద్ది ఎలివేషన్స్ అయితే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ సీన్ ఉంటుంది, అసలు ఊహించమన్నా ఒక డైలాగ్ ఉంటుంది కానీ కనిపించే మూడు సింహాలు న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించే 4వ సింహం ఆ పోలీస్ అంటారు కదా. సో ఒక పోలీసు కూడా తప్పు చేస్తే ఎలా ఉంటుంది అనేది సినిమాలో బాగా చూపించారన్నమాట. సో ప్రజలకు సమస్యలు వస్తే పోలీస్ దగ్గరికి వెళ్తారు, కానీ పోలీసే ప్రజలకు సమస్యగా మారితే ఆ సినిమా ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చూపించారు. చాలా మంచి లైన్ తీసుకోరు. మెయిన్గా శ్రవంతి మేడం హీరోయిన్ అయితే నిజంగా సినిమాలో చాలా చాలా బాగా చేస్తారు భయ్య. చాలా మంచి మూమెంట్స్ అనిపించింది అనమాట. చాలా కొన్ని కొత్త విషయాలు కానీ ఇంటర్వెల్ సీన్ కానీ సినిమాకి చాలా ప్లస్ అయింది. బ్యాక్గ్రౌండ్ నిజంగా ఆ హీరో ఉండే స్ప్లెండర్, ఈ సినిమాలో ఉన్న ట్విస్టులు చాలా వండరు. చాలా అంటే చాలా బాగుంది. సినిమా స్టోరీ లైన్ అయితే చాలా కొత్త వచ్చింది. ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. బ్రహ్మవరం పిఎస్ పరిధిలో ఒక చక్కటి క్రైమ్ థ్రిల్లర్ కుటుంబ సమేతంగా చూడొచ్చు. ఎక్కడ ఒక అశ్లీలత ఉండదు. చాలా చక్కగా ప్రేక్షకులను చేరుకుంది సినిమా. డైరెక్టర్ గారు మొదటి ప్రయత్నంలోనే దీన్ని అద్భుతంగా తీశారు. దీంట్లో ఆర్టిస్టులు అందరూ చక్కగా పెర్ఫామ్ చేశారు. ముఖ్యంగా ప్రేమ్ సాగర్ గారు చాలా బాగా చేశారు. దాంట్లో మన హీరో గురుచరణ్ గారు కూడా చక్కగా చేశారు. ఈ సినిమాని అందరూ తిలకించి ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బ్రహ్మవరం పిఎస్ పరిధిలో సినిమా చిన్న సినిమా, కానీ అన్ని సినిమాకు ఉండాల్సిన అన్ని హంగులు, అన్ని విషయాలు, అన్ని ఎలిమెంట్స్ చాలా చక్కగా పొందిగ్గా ఒదిగి ఉన్నాయి. చాలా మంచి సినిమా, చాలా మంచి అటెంప్ట్, సిన్సియర్ అటెంప్ట్. డైరెక్టర్ ఇమ్రాన్ శాస్త్రి డెబ్యూ డైరెక్షన్లో వచ్చిన సినిమా. చాలా చక్కగా కథ చెప్పారు. చాలా మంచి మంచి ఆణిముత్యాలు లాంటి ఇవి కూడా డైలాగ్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. రైటింగ్ చాలా బాగుంది. సో స్టోరీ, డైరెక్షన్, ఆ రైటింగ్లో ఉన్న ఒక పూసగుచ్చిలాగా చాలా చక్కగా వెళ్ళిపోయింది. బ్రహ్మవరం పిఎస్ పరిధిలో నిజంగానే గుడ్ కంటెంట్. డైరెక్టర్ కూడా చాలా ఎంతూజియాస్టిక్గా డెబ్యూ అయినా చాలా కష్టపడి తనకు దొరికిన బడ్జెట్లో బెస్ట్ ఆఫ్ బెస్ట్ తీయడానికి ట్రై చేశాడు. ఇక ఆర్టిస్టులు, టీమ్, అటు హీరోయిన్ కానీ, తర్వాత ఫాదర్ క్యారెక్టర్ చేసిన ప్రేమ్ సాగర్ గారు కానీ, మ్యూజిక్ కూడా ఒకే పాట అయినప్పటికీ బీజిఎమ్స్ అవన్నీ కూడా చాలా బాగా చేశారు. థ్రిల్ ఈజ్ దేర్, ఎమోషన్ ఈజ్ దేర్. మంచి మూవీ అవుతుందని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. చాలా బాగుంది కథనం కానీ. చాలా ఈ మధ్యకాలంలో సస్పెన్స్తో కూడినటువంటి ఒక మంచి చిత్రాన్ని చూసాం. చాలా చక్కగా అనిపించింది, హాయిగా ఉంది. ఫ్రమ్ ది బిగినింగ్ ఇంట్రెస్ట్గా ఉంటుంది. అందరూ ఒకసారి చూడాలని నా నైస్ మూవీ. గుడ్ ప్లాట్ విత్ నైస్ ట్విస్ట్ అండ్ గుడ్ డైరెక్షన్. సెకండ్ హాఫ్ బాగుంది. గుడ్, మంచిగా ఉంది.
బ్రహ్మవరం పిఎస్ పరిధిలో సినిమాకి వచ్చాము. రియల్గా వాస్తవాలను చాలా దగ్గరగా ఈ సినిమాలో పోలీసు డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది, తర్వాత పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి ఈ యొక్క దీనిని చక్కగా దర్శకుడు చాలా చక్కగా చూపించాడు. ఈ రకంగా ప్రతి ఆర్టిస్ట్ కూడా బాగా చేశాడు. చిత్రం ఎక్కడ కూడా బోర్ లేకుండా అశాంతం చూడాలనిపిస్తుంది. కనుక మీరందరూ కూడా బ్రహ్మవరం పిఎస్ పరిధిలో చూస్తారని ఆశిస్తున్నాం. ఇందులో నటించినటువంటి నటీనటులకు, ఈ యొక్క సినిమాని తీసినటువంటి డైరెక్టర్ ఇమ్రాన్ శాస్త్రి గారికి, నిర్మాతకి అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ పార్ట్ మాత్రం చాలా బాగుందండి. ఆ సస్పెన్స్, అది ఆ నరేషన్ అంతా మంచిగా అనిపించింది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ట్విస్ట్ అదంతా బాగుంది. మూవీ సాంగ్స్ బాగున్నాయి. బ్రహ్మవరం పిఎస్ పరిధిలో అనే ఈ సినిమా చాలా మంచి సినిమా. దీంట్లో పోలీస్ వాళ్ళ ఇతివృత్తం చాలా బాగుంది. నిజంగా ఒక మిస్టరీని, అంటే ఒక మర్డర్ జరిగిన మిస్టరీని ఎలా ఛేదించాలి అనే కోణంలో చాలా బాగా తీశారు. కానిస్టేబుల్గా నటించిన ప్రేమ్ సాగర్ సారు, తర్వాత మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత ఈ ఎస్ఐ అయిన తర్వాత కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ అయిన క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ కానీ వీళ్ళన్నీ చాలా బాగున్నాయి. సో అందరు కూడా న్యాచురల్గా చాలా సహజంగా నటించారు. పోలీసు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా, అంటే వాళ్ళ ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్పీ, ఎస్పీ ఇవన్నీ ఏ క్యారెక్టర్స్ ఎట్లా పండిస్తారనే విధానం కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఈ సినిమా మంచిగా సక్సెస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు శ్రీ వెంకట్. బ్రహ్మవరం పిఎస్ పరిధిలో మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశాను. ముఖ్యంగా మా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఇమ్రాన్ శాస్త్రి గారికి కంగ్రాచులేషన్ చెప్పాలి. మూవీ చాలా బాగా హ్యాండిల్ చేసి చాలా బాగా తీశారు. ఈరోజు అందరికీ చాలా బాగా నచ్చింది మూవీ. ముఖ్యంగా స్రవంతి మేడం కూడా ఫస్ట్ మూవీ అయినా చాలా బాగా చేశారు. సో టోటల్ టీమ్, గురుచరణ్ గారు కానీ, సో పోలీస్ క్యారెక్టర్ కానీ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. తప్పకుండా ఈ మూవీ ప్రజాదరణ పొందుతుందని ఆశిస్తున్నాను. నాకు ఈ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయడానికి నా మీద నమ్మకంతోనే నాకు ఈ మూవీ ఇచ్చిన మా టీంకి మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా బాగా సస్పెన్స్గా ఉందండి. కథ బాగుంది, డైరెక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి, ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు. ముఖ్యంగా సమ్మిడి గాంధీ గారు వీళ్ళందరూ కూడా బాగా చేశారు. మెయిన్గా హీరో క్యారెక్టర్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు చాలా బాగా చేశారు. అలాగే పెర్ఫార్మెన్స్ అందరూ బాగున్నాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళందరికీ నమస్కారం అండి. ఈరోజు బ్రహ్మవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మా చేసినటువంటి సినిమా రిలీజ్ అయింది. ఈ మా ప్రయత్నం చిన్న సినిమా, చిన్న ఆర్టిస్టులు అందరూ మీరు ఈ ప్రయత్నాన్ని, ఆ సినిమాను చూసి తప్పనిసరిగా మీరు ఆశీర్వదిస్తారని ప్రేక్షక దేవుల్ని నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మవరం పిఎస్ పరిధిలో సినిమా చూసామండి ఇప్పుడే. అందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. సినిమా లైన్ కూడా చాలా చక్కగా ఉంది. ఇందులో ఆర్టిస్ట్ ప్రేమ్ సాగర్ గారు, రుద్రా గారు, ఇట్లా హీరో గారు అందరూ బాగా చేశారు. సినిమా ప్రేక్షకులకి మధ్యలోకి వెళ్తే, జనం వచ్చి, ఆడియన్స్ వచ్చి చూస్తే కనుక అది చాలా మంచి, బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా చక్కగా గ్రిప్పింగ్గా లాస్ట్ మూమెంట్ వరకు కూడా సస్పెన్స్ బాగా మెయింటైన్ చేశారు. నాకు చాలా ఆనందం కలుగుతోంది. ఈ కాలపు పిల్లలు మొన్న ఒక ఇది కానీ ఇప్పుడు ఈ సినిమా కానీ చూస్తుంటే యంగ్స్టర్స్కి చాలా ఫ్యూచర్ ఉందనిపిస్తుంది. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండ్ అప్రిషియేట్ ఆల్ ది ఆర్టిస్ట్ హూ హ్యావ్ టేకెన్ పార్ట్ ఇన్ దిస్ వన్ అండ్ ది ఎంటైర్ టీమ్ అండ్ డైరెక్టర్ యంగ్ మ్యాన్, లాట్ ఆఫ్ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ హిమ్. చాలా థింకింగ్ అన్నీ చాలా బాగున్నాయి. సో హ్యాపీ టు కమ్ అండ్ సీ దిస్ మూవీ అండ్ విష్ దిస్ మూవీ ఆల్సో బికమ్స్ ఎ హిట్. ఫస్ట్ డైరెక్షన్ అన్నట్లుగా ఏం లేదు, సీనియర్ ఆర్టిస్టులు బాగా చేశారు. కొత్త వాళ్ళు కూడా బాగా చేయించుకోగలిగాడు. ఓ బడ్జెట్లో అనే కాన్సెప్ట్ ఆలోచిస్తే నిజంగా కూడా ఇట్లాంటి సినిమాలని ఎంకరేజ్ చేయాలి. కథా విధానం కానీ, టేకింగ్ కానీ, పరిధిలో అందరూ చాలా అద్భుతంగా చేశారు. మంచి సినిమా, ఒకసారి చూడాల్సిన సినిమా ఇది. అందరికీ నమస్కారం. నేను సాకేత్ సారం. సో ఐఎమ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. సో ఈ సినిమా గురించి, మా సినిమా గురించి మేము బాగానే చెప్పుకుంటాం. బట్ డెఫినెట్లీ మీరు, అంటే నాలో కూడా ఒక ప్రేక్షకుడు ఉన్నాడు కాబట్టి నాలో ప్రేక్షకుడు పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. ఇమ్రాన్ శాస్త్రి చాలా బాగా తీశాడు. ఫస్ట్ టైం అయినా కూడా కథాపరంగా చాలా బాగుంది సినిమా. ఇక పెర్ఫార్మెన్స్కి వచ్చేసరికి ఎవరి పర్మిట్లో వాళ్ళు బాగా చేశారు. అండ్ వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. మీడియా వాళ్ళకి నమస్కారాలు. సినిమా చాలా బాగుందండి. కెమెరా వర్క్ అనేది సూపర్, డైరెక్షన్ చాలా బాగుంది, టెక్నికల్గా ఓవర్ సూపర్ మూవీ. మీడియా మిత్రులకి థ్యాంక్స్ అండి. నా పేరు ముజీర్ మలిక్. ఈ మూవీకి బ్రహ్మవరం పిఎస్ పరిధిలో మూవీకి డిఓపిని. ఇది చాలా చిన్న ప్రయత్నం అండి. అంటే
ఇమ్రాన్ శాస్త్రి అంటే ఇమ్రాన్ డైరెక్టర్ ఒక చిన్న ప్రయత్నం చేద్దామని నా దగ్గర రావడం జరిగింది. ఆ చిన్న ప్రయత్నాన్ని ఒక థియేటర్ వరకు తీసుకొచ్చాం. చాలా ఆనందపడుతున్నాం. అందరూ ప్రశంసలు బాగున్నాయని చెప్తున్నారు. అందరు కొత్త ఆర్టిస్టులు, అలాగే గురుచరణ్ అద్భుతం చేశారు, శ్రావంతి గారు, అలాగే మన జీవా గారు, ప్రేమ్సాగర్ గారు, సమ్మటి గాంధీ గారు, ఆల్ ఆర్టిస్ట్ పేర్లు మర్చిపోతే సారీ అండి, అందరూ చాలా బాగా చేశారు. హలో అండి, నా పేరు ఇమ్రాన్ శాస్త్రి, బ్రహ్మవరం పిఎస్ పరిధిలో డైరెక్టర్ని. మా సినిమా ఈరోజు రిలీజ్ అయింది, ఇప్పుడే షో కూడా పూర్తయింది. అందరూ యునానిమస్గా బాగుందని చెప్పి చాలా మెచ్చుకుంటున్నారు. ఈ సినిమాకి సంబంధించి ముఖ్యంగా శ్రవంతి గారికి నిజంగా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. మీరు వెనకుండి నన్ను నడిపించడం కానీ, ఈ సినిమా కథ ఓకే అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేస్తూ మీరు ఇచ్చిన సపోర్ట్ అనేది నేను ఎప్పటికీ మర్చిపోయాను. అండ్ యాజ్ ఎ యాక్టర్గా మీరు 100కి 100 మార్క్స్ సంపాదించారని చెప్పి అందరు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు మిమ్మల్ని బాగా ప్రైజ్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ నా ఎవరైతే నాకు సపోర్ట్ చేసిన నా టెక్నికల్ టీమ్, ముజీర్ భాయ్ డిఓపి కావచ్చు, సాంగ్ చేసిన సాకేత్ సారం గారు కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన వెంకట్ గారు కావచ్చు, అండ్ నా అసిస్టెంట్ డైరెక్టర్స్ భాను, రాకేష్, ఇంకా వెంకటేష్, ఈ సినిమాని ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు అందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలండి. సో మీరు కూడా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో మా సినిమా బ్రహ్మవరం పిఎస్ పరిధిలో చూసి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.